నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ తీసుకుంటే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి యుద్ధ జ్వాల అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్ అంటూ యుద్ధానికి సంబంధించిన వార్త అయితే ఈ విధంగా హెడ్లైన్తో యుద్ధ జ్వాల అన్నట్టుగా హెడ్లైన్తో ఇచ్చారు. ఇరాన్పై ఇరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్ అన్నట్టుగా ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం. ఇరాన్ కూడా క్షిపణుల వర్షాన్ని అయితే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి ధీటుగా క్షిపణుల వర్షం అయితే కురిపించింది అన్నట్టుగా ఇరాన్ రక్షణ మంత్రి, ఐఆర్జీ కమాండర్ హతమైనట్లు రాయిటర్స్ కథనం. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇరాన్ రక్షణ శాఖ మంత్రి మరణించినట్టుగా అయితే రాయిటర్స్ కథనం ప్రకారం అయితే ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే దీంట్లో 201 మంది మృతి, అందులో 86 మంది విద్యార్థినులే. ఒకసారి ఆలోచించుకోండి, దాదాపు యుద్ధం వల్ల 201 మంది మృతి చెందితే దాంట్లో 86 మంది విద్యార్థినులే ఉన్నారట. అయితే దీనికి సంబంధించి ఒక డీటెయిల్స్ కూడా లోపల ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది అన్నట్టుగా గల్ఫ్ అంతటా యుద్ధాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా శనివారం అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగాయి. అయితే ఇరానే లక్ష్యంగా ఈ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ భారీ దాడులకు దిగడంతో ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ కూడా క్షిపణుల వర్షం కురిపించింది, దాడి చేసింది క్షిపణులతో అన్నట్టుగా ఉంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అగ్రరాజ్యం చేపట్టిన ఈ దాడులతో దేశం అంతా కూడా అట్టుడికి పోయింది అన్నట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అమీర్ నజీర్ జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ కూడా దీంట్లో హతమైనట్టుగా తెలుస్తోంది. ఇక డీటెయిల్స్ కనుక చూస్తే లోపల పేజీల్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏంటి అంటే ఖమేనీ చనిపోయినట్లే అన్నట్టుగా హెడ్లైన్తో ఈ మేరకు సంకేతాలు ఉన్నాయి అన్నట్టుగా నెతన్యాహు చెప్పడం జరిగింది. అయితే వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అయితే పేర్కొన్నారు. వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ అయితే హతమయ్యారు అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అందిన సంకేతాల ప్రకారం ఆ నిరంకుశుడు జీవించి ఉండకపోవచ్చు అని ఆయన తెలిపారు. ఖమేనీ ప్రాంగణంపై శనివారం ఉదయం 30 బాంబులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళం స్పష్టం చేయడం గమనార్హం. ఓ పక్క ఈ ముఖ్య నాయకుడు, ఇరాన్ సుప్రీం ముఖ్య నాయకుడు అయినటువంటి ఖమేనీ అయితే చనిపోయినట్లుగా సంకేతాలు ఉన్నాయి అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్తుంటే లేదు ఆయన సురక్షితంగానే ఉన్నారు అన్నట్టుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళం అయితే స్పష్టంగా చెప్తుంది అన్నట్టుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా విజువల్స్ రూపంలో ఇచ్చారు. ఎంత దారుణంగా జరుగుతున్నాయో చూడండి, ఎంత బీభత్సంగా జరుగుతున్నాయో. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా విషాదకరమైన వార్త అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే అసలు నిజంగా ఇటువంటి జరగడం ఎంత దురదృష్టకరం అంటే, ఎంత దారుణం అంటే సజీవ దహనం అయిపోయారు. ఒక 20 మంది వరకు సజీవ దహనం అయిపోయారు. అసలు ఎంత మనసును కలిచివేసే వార్త అంటే మృత్యు విస్ఫోటం అని హెడ్లైన్ అయితే పెట్టారు. దీనికి బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు. ఆల్రెడీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల పనిచేసే వాళ్ళు బలైపోతున్నారు. 20 మంది సజీవ దహనం, మరో 10 మందికి తీవ్ర గాయాలు అన్నట్టుగా వీళ్ళైతే హెడ్లైన్తో కూడిన ఈనాడుకు సంబంధించి ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పెను విషాదం సంభవించింది. కాకినాడకు సంబంధించి పేలుడు ధాటికి చెల్లా చెదురైన శరీర భాగాలు, 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన శబ్దాలు. సంఘటనా స్థలానికి హుటాహుటిన సీఎం ప్రధాని మోదీ అయితే సంతాపం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే సంఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే వెలుగులు విరజిమ్మే బాణాసంచ అంతులేని అంధాకారం మిగిల్చింది అన్నట్టుగా వేడుకల్లో ఘనంగా పేలే మందుగుండు శ్మశాన నిశ్శబ్దాన్ని తెచ్చిపెట్టింది. బాణాసంచ తయారీలో నిర్లక్ష్యం నిండు ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా బలిగొంది. కాళ్ళు చేతులు తెగిబడి మాంసం ముద్దల్లా మారిన
మృత్యుదేహాలను చూసి బాధిత కుటుంబాల గుండె పగిలిపోయింది అన్నట్టుగా. అసలు ఎంత విషాదకర వార్త అంటే అసలు వర్ణనాతీతం అనమాట. 20 మంది అంటే 20 మంది మనుషులకు సంబంధించి కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినట్టే. వాళ్ళ ప్రాణాలకి విలువ లేకుండా సరైన జాగ్రత్తల చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇలా పనిచేసే కార్మికులు ఈ విధంగా చెప్పుకోవాలంటే ఎంతమంది బలైపోతున్నారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అంటూ సీఎం ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఆర్డీఓ, డిఎస్పీ, అగ్నిమాపక కార్మిక శాఖ అధికారుల సస్పెన్షన్. సీఎం చంద్రబాబు ప్రకటన. సస్పెన్షన్ చేశారు, దానివల్ల పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఏదైనా జరిగినప్పుడు మాత్రమే తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ ఒక్క విషయం కాదు, ప్రతి విషయంలో అంతే. రోడ్ యాక్సిడెంట్స్ అయినా అంతే. వాహనాలకు సంబంధించి చెక్ చేయడం అదంతా కూడా ఏదైనా జరిగితేనే, మనుషుల ప్రాణాలు పోతేనే చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కల్తీ పాల విషయం కానీ, డయేరియా కానీ, ఇవన్నీ చూసుకుంటే ఏదైనా మనుషులు ప్రాణాలు పోతేనే ముందుకు వస్తారా? ఈ అధికారులు ఉన్నది ఎందుకు? ప్రభుత్వం ఉంది ఎందుకు? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అంటే మనుషుల ప్రాణాలు పోతే కానీ రంగంలోకి దిగరా? ఈ తనిఖీలు కానీ ఇవన్నీ చేపట్టరా? ఒకసారి ఎంత 20 మంది ప్రాణాలు అంటే ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినట్టు. సీఎం చంద్రబాబు ప్రకటన. కాకినాడ జీజీహెచ్లో బాధితులను అయితే ఆయన పరామర్శించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. కాకపోతే మనం దీంట్లో అధికారుల నిర్లక్ష్యం. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పని ఏమిటి? వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళ డ్యూటీ తప్ప అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇటువంటి వాటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి అనేది చెక్ చేయాల్సిన అవసరం అధికారులకు లేదా? వాళ్ళు చెక్ చేస్తున్నారో లేదో ప్రభుత్వాలు చూసుకునే, ఇప్పుడు వాళ్ళు కూటమి వాళ్ళ, వైఎస్ఆర్సీపీ వాళ్ళ, ఇంకెవరా అనేది పక్కన పెట్టేస్తే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటే ఏదైనా ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతేనే స్పందిస్తారా? లేకపోతే అంతకుముందు ఏమి చెయ్యరా? ప్రతి విషయంలో నిర్లక్ష్యమేనా? ఎందుకు ప్రభుత్వాలు ఉన్నది? ఎందుకు అధికారులు ఉన్నది? కనీసం వాళ్ళు చేయాల్సిన పనులు కూడా వాళ్ళు ఎందుకు చేయట్లా? ఇంతమంది 20 మంది ప్రాణాలు సజీవ దహనం, కాళ్ళకు కాళ్ళు, చేతులకు చెల్లి, ఎక్కడికెక్కడ చెల్లా చెదిరిపోయి మాంసం ముద్దల్లా, ఎవరి శరీరం ఎవరిదో కూడా గుర్తుపట్టలేని దుస్థితి వాళ్ళకి ఎందుకు? పొట్టకుట్టి కోసం పనికి వెళ్తే కనీసం అక్కడ ఏం జరుగుతోంది, ఆ కంపెనీల్లో ఏం చేస్తున్నారు ఏంటి, తనిఖీలు చేసే బాధ్యత ఎవరిపైన ఉంది? అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అప్పగిచ్చిన పనులు ఏమవుతున్నాయి అనేది కూడా పక్కన పెట్టి వీళ్ళు 20 మంది ప్రాణాలంటే ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి? ఆ కుటుంబాలు పడుతున్న రోదన నుంచి వాళ్ళని ఎవరు బయటపడేస్తారు? ఒకసారి ఆలోచించండి. ప్రతి దాంట్లో నిర్లక్ష్యమే. మీ నిర్లక్ష్యానికి ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవాలి? అసలు మీరు ఉద్యోగాల్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు? మీ విధులు మీరు ఎందుకు నిర్వర్తించట్లేదు అంటే మీరు ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? ఇక్కడ సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు. ఏమి ఉపయోగం దానివల్ల? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మీరు చేయాల్సిన డ్యూటీ తప్ప అన్నీ చేస్తున్నారు అన్నట్టుగా కుటుంబాల వాళ్ళే కాదు, చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని రోదన. అరే ఏం చేస్తున్నారు అధికారులు? తనిఖీలు చేపట్టకుండా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఏం జరుగుతోంది అనేది కనీసం కూడా లేకుండా పోతుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నమాట. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, దేశవ్యాప్తంగా మొదలైన హెచ్పివి వ్యాక్సినేషన్ అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అజ్మేర్లో ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే రాజస్థాన్లోని అజ్మేర్లో జరిగిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే పాల్గొని దాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే, దేశవ్యాప్తంగా మొదలైన హెచ్పివి వ్యాక్సినేషన్ అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే దీన్ని అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజస్థాన్లోని అజ్మేర్లో ప్రారంభించారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. 5,456 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్, హుండీ ఆదాయం 1,880 కోట్లు అంచనా అంటూ వార్షిక ఆదాయం అయితే 5,456 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే హుండీ ఆదాయం అయితే 1,880 కోట్లు అన్నట్టుగా అంచనాగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటంటే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వార్త ఏమిటి అంటే, త్వరలో ఏఐ డాక్టర్ సేవలు అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దిగ్గజ సంస్థల రాకతో ఉత్తరాంధ్రలో పేదరికం అనేది దూరం కాబోతోంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. గంజాయి బ్యాచ్ రౌడీలు ఖబర్దార్, చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. రావివలస ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అయితే ఇటువంటి మాటలు చెప్పడం జరిగింది. అయితే పేదల ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లను అయితే ఆయన పంపిణీ చేశారు. అక్కడ ఒక సభ నిర్వహించారు. ఆ సభలో కూడా ఆయన మాట్లాడుతూ, కర్నూలు
కర్నూలులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నాం. కర్నూలుకు సంబంధించి దిగ్గజ సంస్థల రాకతో ఉత్తరాంధ్రలో అయితే కరువు అనేది దూరం అవుతుంది, పేదరికం అనేది దూరం చేయబోతున్నాము. గంజాయి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు తీసుకునే వాళ్ళు కానీ, దాన్ని సప్లై చేసే వాళ్ళు కానీ, రౌడీజం చేసే వాళ్ళు కానీ చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయండి, తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అంటూ ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. అయితే మొత్తానికి నిన్న ఆయన పేదల ఇళ్లకు వెళ్ళి సామాజిక పింఛన్ల పంపిణీ అయితే చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. ఒకసారి మనం డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించారు నిన్న. పేదలు ఎక్కడుంటే నేను అక్కడుంటా, పేదరికంపై పోరాడుతూనే అన్ని వర్గాలకు అండగా నిలిచేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఏటా 67 లక్షల మందికి పింఛన్ల కోసం 33,000 కోట్ల రూపాయలు అయితే మేము కేటాయిస్తున్నాం. ఆడబిడ్డల రక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇస్తాం. కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది మాకు అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేను విజయనగరం జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే నిర్వహించారు. దాంట్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో అయితే ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సిఎస్గా సాయి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ. అయితే సిఎస్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయితే సాయి ప్రసాద్ గారు అయితే నిన్న బాధ్యతలు అయితే స్వీకరించినట్టుగా తెలుస్తోంది. ఆయన ఎప్పుడు ఏ క్యాడరు, ఎప్పుడు ఏంటి, ఏ సంవత్సరం, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, పెట్టుబడిదారులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి అంటూ ఒక వార్త అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే నారా లోకేష్ గారు అయితే చెప్పారు, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కీలక పాత్ర అన్నట్టుగా. ఉత్తరాంధ్రను ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దుతాం అంటే ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి మా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తర్వాత అది మీ ప్రాజెక్టు కాదు, మా సొంత ప్రాజెక్టుగా భావిస్తాం అంటూ నారా లోకేష్ చెప్పడం జరిగింది. పెట్టుబడిదారులను బయట వ్యక్తుల్లా కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా మేము భావిస్తాము అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్కి శనివారం అయితే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే దానికి సంబంధించి శంకుస్థాపన చేశారు. అక్కడ నిర్వహించిన ఒక బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏమిటి అంటే, వన్స్ మీరు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత అది మీ సంస్థ అవ్వదు, మా సంస్థ కింద చూసుకుంటాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కండి మీరందరూ కూడా పెట్టుబడిదారులు అంటే ఆయన పిలుపునివ్వడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే నిన్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెంలో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్కి శంకుస్థాపన అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి సెమీఫైనల్ లక్ష్యంగా అంటూ క్రికెట్కి సంబంధించి T20 వరల్డ్ కప్కి సంబంధించిన T20 మ్యాచ్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దాని పరంగా చూస్తే T20 ప్రపంచ కప్లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో మాజీ ఛాంపియన్ హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్తో టీమిండియా నేడు తలపడనుంది. అయితే T20 ప్రపంచ కప్కి సంబంధించి ఫైనల్గా చావో రేవో అంటారు కదా, ఇంటిగా లేకపోతే ఒంటిమా అన్నట్టుగా, దానికి సంబంధించిన దాంతో ఈరోజు అయితే వెస్టిండీస్తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్కి చేరుతుంది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే సెమీస్కి చేరుతారు అన్నట్టుగా ఉంది. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ కొడవ కళ్యాణం. ప్రపంచమంతా ఒక బాధ అయితే ఇగో ఇట్లాంటి వాళ్ళకి సెలబ్రిటీలది ఒక బాధ. ఇప్పుడు ఆ కొడవ కళ్యాణం అంటే ఏమిటి తెలుసుకోవాల్సిన అంత అవసరం ఏముంది అంటే, తెలుసుకోవడంలో తప్పులేదులే, కానీ ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంటి, ఇదొక ఇవి ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక తెలుగు కొడవ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగిందంటూనే చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ విశేషాలతో ప్రత్యేక కథనం. వాళ్ళేదో వాళ్ళ బాధ వాళ్ళు పడ్డారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ సంప్రదాయాల ప్రకారం చేసుకున్నారు. ఇప్పుడు అంత ఇది ఏమవుతుందో తెలియదు కానీ, అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. ఎవరి బాధ వాది, ఇల్లు ఖాళీ ఒకడు ఏడుస్తుంటే ఇంకోటి అట్లాగా సామెత ఉన్నట్టుగా అట్లాగే ఎవరి బాధలు ఆలయ అనమాట. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా చూస్తే, ముస్లిం లీగ్ మావో కాంగ్రెస్ అంటూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేడు ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్గా మారిందని ప్రధాని మోదీ అయితే ధ్వజమెత్తారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి రంజీ ట్రోఫీ అన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించింది. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తొలిసారి విజేతగా నిలిచింది అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ గెలిచిన పాక్ ఇంటికే అన్నట్టుగా శ్రీలంకపై 5 పరుగుల
పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. అయినా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే మెయిన్ వార్తకు వచ్చేసరికి భారీ విస్ఫోటనం, మాటలకు అందని విషాదం. నిజం, మాటలకు అందని విషాదమే. అది ఎవరు హెడ్లైన్ పెట్టారా ఏంటా, ఏ పేపర్కి సంబంధించింది పక్కన పెడితే నిజంగా మాటలకు అందని విషాదం, నిజంగా వాస్తవం అది. భారీ విస్ఫోటనం కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద భగ్గుమన బాణాసంచా గొడౌన్ అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఒకసారి మనం చూస్తే 20 మంది సజీవ దహనం, 11 మందికి తీవ్ర గాయాలు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. క్షణాల్లో పక్కనున్న 3 షెడ్లకు అంటుకున్న మంటలు. ఆ సమయంలో మందుగుండు తయారీలో 30 నుండి 40 మంది కూలీలు ఉన్నారు. చెవులు చిల్లులు పడేలా ఏకధాటిగా 2 గంటల పాటు పేలుళ్ళంటే వాళ్ళ శరీరాలు ఏమైపోయి ఉంటాయి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి 20 నుంచి 30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డ తలలు, కాళ్ళు, చేతులు, ముండెలు ఎంత నిజంగా అసలు చదవటానికి కూడా మనసు రాని పరిస్థితి అనమాట. యుద్ధ భూమిని తలపించిన ఘటనాస్థలి. అయితే పేలుళ్ల శబ్దాలు విని చుట్టుపక్కల ఊళ్ళ నుంచి తరలివచ్చిన జనం, పేలుళ్ళు, మంటలు కొనసాగుతుంటే ఎవరిని కాపాడలేని దుస్థితి. ఎవరు వెళ్తారు, అలాంటి సిచ్యువేషన్ అది అక్కడ. అయితే పేలుళ్ళు, మంటలు కొనసాగడంతో ఎవరిని కాపాడలేని దుస్థితి. గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైన మృతదేహాలు, నుజ్జు అయిన శరీర భాగాలను సేకరించేందుకు అష్ట కష్టాలు. ఆ కుటుంబాల రోదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ కుటుంబ సభ్యుల బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కాకినాడ జీజీహెచ్కు 11 మంది క్షతగాత్రులు, 6గురి పరిస్థితి విషము అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీంట్లో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ముఖ్యంగా ప్రముఖులు అన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ కాబట్టి ఆయన కూడా ఉంటారు కాబట్టి, నా మనసును కలిచివేసింది, బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. మాజీ సీఎం వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకి 20 లక్షలు అంటూ సీఎం చెప్పడం జరిగింది. బాధిత కుటుంబాలు ఆదుకోవాలి అన్నట్టుగా ఆయన జగన్ గారు కూడా స్పందించడం జరిగింది. అయితే మొత్తానికైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూద్దాం. పగ్గుమన్న పశ్చిమాసియా అంటూ ఇరాన్పై తొలుత ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ చేసింది, తర్వాత విరుచుకుపడిన అమెరికా అన్నట్టుగా దద్దరిల్లన్న టెహరాన్, ఇతర నగరాలు భారీగా క్షిపణులు, బాంబు దాడులు, ఖమేనీ తదితరుల లక్ష్యంగా వేట. ఇరాన్ రక్షణ మంత్రి రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మృతి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే స్కూల్పై దాడి, 85 మంది బలి. ఇరాన్ వ్యాప్తంగా 200 మంది మృతి, 700 మందికి పైగా గాయాలు. ప్రతిదాడులకు దిగిన ఇరాన్, ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్ల వర్షం. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపైన దాడులు. బహ్రెయిన్, యుఏఈ, సౌదీ సహా 6-7 దేశాల్లో అయితే పేలుళ్లు సంభవించినాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, మీ ప్రభుత్వం మీ చేతుల్లోనే, ఇరాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి, సౌభాగ్యవంతమైన భవిష్యత్తు దగ్గరలోనే ఉంది. ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు. ప్రజలకు అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారట. ఏమని? ఇరాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి అన్నట్టుగా. అయితే ఖమేనీ మృతి అని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరాన్పై తాము జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందారని ఇజ్రాయెల్ అధికారులు చెబుతుంటే, ఇజ్రాయెల్ ప్రధాని సైతం ఖమేనీ బతికి ఉండే అవకాశాలు లేవని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో ప్రకటించారు. కానీ ఈ విషయాన్ని ఇంకా ఇరాన్, అమెరికా అధికారికంగా ధృవీకరించలేదు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. విషమిస్తున్న కల్తీ పాల బాధితుల ఆరోగ్యం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి రోజుకు విషమంగా మారుతోంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే డయాలసిస్ చేయించుకుంటున్న వీరి పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది అంటూ వాళ్ళ పరిస్థితి ఏముంది, ఏంటి, అక్కడ ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయి ఏంటి దాని మీద కూడా సాక్షులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్కు ఘన స్వాగతం అయితే లభించింది. తిరుపతి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వాగతం పలికిన హైకోర్టు సిజేఐ జస్టిస్ ఠాకూర్ న్యాయమూర్తులు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఆయన తిరుపతికి వచ్చినట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. సీఎస్గా సాయి ప్రసాద్ బాధ్యతలు అయితే నిన్న స్వీకరించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కె విజయానంద్ పదవీ విరమణ చేయడంతో ఆయన నుంచి సాయి ప్రసాద్ బాధ్యతలు తీసుకున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రత్యేక సీఎస్గా విజయానంద్
పదవీ విరమణ చేయగానే సీఎం ఎక్స్ ఆఫీషియో ప్రత్యేక సీఎస్ అలాగే విద్యుత్ శాఖ ప్రత్యేక సీఎస్గా విజయానంద్ అయితే నియమింపబడ్డారు. అయితే పదవీ విరమణ చేసిన వెంటనే కూడా సీఎం ఎక్స్ ఆఫీషియో ప్రత్యేక సీఎస్ అట్లాగే విద్యుత్ శాఖ ప్రత్యేక సీఎస్గా కూడా విజయానంద్ నియమింపబడ్డారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. రఘురామను తృప్తిపరిచేందుకే నాపై చర్యలు అంటూ కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును తృప్తిపరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం తనకు అపకారం తలపెడుతున్నట్లు స్పష్టమైందని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చెప్పారు. ఆయన ఆహాన్ని చల్లార్చడం కోసం చేసిన తెలివి తక్కువ పనితో బీహార్లో ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందన్నారు. రఘురామకృష్ణరాజు అక్రమాలకు తెరపడే రోజు త్వరలోనే వస్తుందని చెప్పి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అయితే చెప్పడం జరిగింది అన్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఏమన్నారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త. ఇది హిందూ ధర్మంపై దాడే అన్నట్టుగా ఒక వార్త అయితే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం. వాళ్ళు మాట్లాడుతుందంటే గతంలో తిరుమల తిరుపతి ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యికి ఎవరైతే బాధ్యులో వాళ్ళని తిడుతూ ఉన్నారు. వీళ్ళేమో ఇటు మార్చారనమాట. కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం అన్నట్టుగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు స్వామీజీలు అయితే మండిపడినట్టుగా తెలుస్తోంది. రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరించడం క్షమార్హం కాదు. స్వయాన సీఎం స్థాయి వ్యక్తే భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అన్నట్టుగా వాళ్ళు అన్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. సాక్షి పేపర్లో సిబిఐ సిట్ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో పేర్కొన్న ఆగని దుష్ప్రచారం. సిబిఐ సిట్ ఏం చెప్తుంది? జంతువుల కొవ్వు కలవలేదని చెప్తుంది అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ కల్తీ నెయ్యి అని చెప్తున్నారుగా, అది మాత్రం మెన్షన్ చేయరు. హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాల్సిందే. హిందూ ధర్మ పరిరక్షణ వేదిక బ్రాహ్మణ సంఘాల డిమాండ్ అన్నట్టుగా వీళ్ళైతే ఈ విధంగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ కనుక ఫస్ట్ చూసుకుంటే పేలిన ప్రాణాలు అంటూ హెడ్లైన్తో కూడిన వార్త. కాకినాడకు సంబంధించి బాణాసంచా తయారీ దాంట్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 మంది ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు. కాకినాడకు సంబంధించి గోదావరి జిల్లాలో మరో బాణాసంచా విషాదం అయితే జరిగింది. 21 మంది బుగ్గి పాలయ్యారు. 10 మందికి గాయాలు అన్నట్టుగా అయితే వార్త ఉంది. అయితే దీనికి సంబంధించిన వార్త వీళ్ళు ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది చూస్తే మనం కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ విస్ఫోటం సంభవించింది. శివారు పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సింగారమ్మ జాతర కోసం భారీగా ఆర్డర్. తయారీ పనిలో నిమగ్నమైన కార్మికులు. చిచ్చుబుడ్డులో మందు కూరుతుండగా నిప్పు నారబాంబులకు అంటుకొని వరుస పేలుళ్లు. 8 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం. 1/2 కిలోమీటర్ ఎగిరిపడిన మృతదేహాలు. అలాగే గుర్తుపట్టలేనంతగా కాలి ముక్కలైన శరీరాలు. నిజంగా ఎంత విషాదకరమైన విషయం అంటే చేరుకునే దారే లేక చేజారిన ప్రాణాలు. సకాలంలోనే చేరిన ఫైర్ వాహనాలు, అంబులెన్సులు, కానీ ముందుకెళ్లే దారి లేక నిస్సహాయంగా నిర్లక్ష్యపు నిప్పు మళ్లీ మండుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిత్య ప్రమాదాలు. నిర్లక్ష్యపు నిప్పు. ఎవరి నిర్లక్ష్యం? అధికారులు ఏం చేస్తున్నారు తనిఖీలు చేయకుండా? ప్రతిసారి ఇదే. మనిషి ప్రాణం పోతేనే స్పందిస్తారు. మనిషి ప్రాణం పోతేనే వాళ్ళు వచ్చి తనిఖీలు చేస్తారు. ఈ 4 రోజులు చేస్తారు, మళ్ళీ కామన్. ఈ ఒక్క విషయం కాదు, ఏ విషయంలో అంతే. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే 20 లక్షల రూపాయలనైతే పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఆర్డీఓ, డిఎస్పీ, ఫైర్, లేబర్ ఆఫీసర్లు అయితే సస్పెన్షన్ అన్నట్టుగా ఇచ్చారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు సీఎం అయితే ఆదేశించినట్టుగా తెలుస్తోంది. నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తామని అయితే ప్రకటించారు. హుటాహుటిన వేట్లపాలెంకి చంద్రబాబు సెక్యూరిటీ ప్రోటోకాల్ పక్కన పెట్టి పర్యటన. కలెక్టర్ కారులోనే పేలుడు స్థలికి వెళ్లారు. ఆసుపత్రికి కూడా వెళ్లారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. పేలుడుపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అన్నట్టుగా ఉంది. మృతుల కుటుంబాలకు పీఎం 2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000. బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ పరామర్శించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటో ఒకసారి చూద్దాం. జయహో జితేంద్ర అంటూ ఒక కొత్త పలుకు. ఆర్కే విశ్లేషణలో ఒక కొత్త పలుకు ఉందట. ఆ కొత్త పలుకుకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. ఇరాన్పై భీకర దాడి అన్నట్టుగా
200 ఫైటర్ జెట్లతో క్షిపణుల వర్షం, 201 మంది మృతి అన్నట్టుగా ఇరాన్, అలాగే దీనికి సంబంధించిన అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ టెహ్రాన్ ఇతర కీలక ప్రాంతాలపైకి భారీగా క్షిపణులు, 500 లక్ష్యాలపై ఏకకాలంలో దాడి అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జైహో జితేంద్ర అన్నారు కదా, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఆయన ఆర్కే పలుకులే విశ్లేషణ పలుకులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. లిక్కర్ కేసు కారణంగా కేజ్రీవాల్, సిసోడియా వంటి వారు విలువైన రాజకీయ జీవితాన్ని కోల్పోయారు. అవినీతి పరులుగా వారిపై ముద్రపడింది. న్యాయాధికారి లేదా న్యాయమూర్తి నిబద్ధతతో నిక్కచ్చిగా వ్యవహరించిన పక్షంలో దర్యాప్తు సంస్థలు ఎన్ని దురాఘాతాలకైనా పాల్పడవచ్చునని ఢిల్లీ లిక్కర్ కేసులో రుజువైంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు సమయంలో కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అని పరిశీలించాల్సిన బాధ్యత న్యాయాధికారులు, న్యాయమూర్తులపై ఉండదా? అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో 50 రోజులకు పైగా జైల్లో ఉండాల్సి రాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో 2 నెలలకు పైగా జైల్లో ఉండి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో న్యాయస్థానం తీర్పు త్వరగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వంటి వారిపై నమోదైన అవినీతి కేసులో పుష్కర కాలం గడిచిన విచారణ కూడా ప్రారంభం కావడం లేదు. ఎందుకు అన్నట్టుగా ఆయన పలుకుల్లో తెలిసింది. అది కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా అన్నట్టుగా ఉంది. తుది దశలో కసరత్తు త్వరలో ప్రకటిస్తాం. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం అయితే దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. నిన్న దాంట్లో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. పోలవరం నీళ్లు వంశధారకు తీసుకొస్తా, జగన్ హయాంలో టీటీడీ పవిత్రకు దెబ్బ, నాటికి నేటికి లడ్డులో తేడా భక్తులే చెప్తున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలని ప్రస్తావించడం జరిగింది. అయితే చేతల్లో మా అభివృద్ధి లోకేష్ అంటూ బ్లూజెట్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీకి నిన్నైతే ఆయన భూమి పూజ చేసినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నేడు అమరావతికి సిజేఐ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న జస్టిస్ సూర్యకాంత్ జ్యుడిషియల్ అకాడమీ అతిథి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు అన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లోనే. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఇరాన్పై బాంబుల వర్షం అన్నట్టుగా టెహ్రాన్ సహా అనేక సిటీలపై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహించింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. మినాబ్లో గర్ల్స్ స్కూల్పై బాంబులు, 85 మంది మృతి అన్నట్టుగా తెలుస్తోంది. లొంగిపోతారా చచ్చిపోతారా, ఇరాన్ బలగాలకు ట్రంప్ అయితే వార్నింగ్ ఇచ్చారు. రాత్రిపూట అన్ని చోట్ల బాంబులు వేస్తామని ప్రకటన, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రజలకు పిలుపు అంటూ ఈ విధంగా అయితే వార్తలు దీనికి సంబంధించి ఇచ్చారు. అయితే నెక్స్ట్ పాక్ యుద్ధ విమానాన్ని కూల్చామంటూ పైలట్ను బంధించామంటూ ఆఫ్ఘన్ ప్రకటించింది. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ షట్ డౌన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. పథకాలను, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అంటే గెలిస్తేనే సెమీస్కు అంటూ వరల్డ్ కప్ T20కి సంబంధించి T20 వరల్డ్ కప్ సెమీస్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం ఇండియా టీం రెడీ అయింది. ఆదివారం జరిగే సూపర్ 8 మ్యాచ్లో భారీ హిట్లర్తో భయపెడుతున్న వెస్టిండీస్తో తలపడనుంది. వెస్టిండీస్కి ఈరోజు భారత్కు మధ్య జరగనుంది. అయితే ఎవరు గెలుస్తారో వాళ్ళే సెమీస్లో అడుగు పెడతారన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే హరీష్, నీకు విద్యపై మాట్లాడే నైతిక హక్కు లేదు అంటూ 10 ఏళ్లలో సర్కారు బడులను భ్రష్టు పట్టించింది మీరు కాదా అంటూ ఆకునూరి మురళి అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ విద్యా కమిషన్ రిపోర్ట్ను మూసిలో పడేయండి అంటూ బండి సంజయ్ కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. మురళిది అర్బన్ నక్సల్ భావజాలం అంటూ టీచర్ల జీతాలు తగ్గించాలనడం సిగ్గుచేటు, కూల్చివేతల్లో సీఎం రేవంత్కు గిన్నీస్ రికార్డు ఖాయమంటూ కామెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ కొత్త వాహనాలపై రోడ్ సేఫ్టీ ట్యాక్స్ అన్నట్టుగా ఇవాల్ట నుంచి అన్ని రకాల వెహికల్స్పై 2000 నుంచి 10,000 దాకా పన్ను అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చట్టం చేసిన రాష్ట్రం అట్లా వచ్చిన ఆదాయం రోడ్డు సేఫ్టీ కోసం ఖర్చు చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే రవాణా శాఖకు సమకూర్చనున్న 350 కోట్లు అన్నట్టుగా వార్త అయితే ఉంది. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ సస్పెన్షన్ అన్నట్టుగా ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రాసిక్యూషన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పటాకుల పరిశ్రమలో భారీ పేలుడు అంటూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే 21 మంది మృతి, మరో 9 మంది సీరియస్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘటన అయితే జరిగింది. ప్రధాని, ఏపీ గవర్నర్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించి
పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే దోషులకు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరిక. మృతుల కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే మొత్తానికి వెలుగు పేపర్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.